ప్రైజ్ లార్డ్. దేవుని నామమున అందరికీ నా శుభములు తెలియచేస్తున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేచల్ స్వరూప్. నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము ఒకటి, దేవుని వెతకడము, ఆయన యొక్క మార్గములను తెలుసుకోవటము. ఈ యొక్క వీడియోలో దేవుని యొక్క నేచర్ గురించి నేను మీతో పంచుకుంటున్నాను. అసలు దేవుని యొక్క క్వాలిటీస్ ఏంటి? మనం అనుకున్నట్లు దేవుడు కోపము, భయంకరుడైన దేవుడు, శిక్షించే దేవుడా? కానే కాదు. నా జనులు జ్ఞానము లేకయే చెరపట్టబడి ఉన్నారని యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనములో ఉంది. జ్ఞానము లేక చెరపట్టబడి ఉన్నారు అంటే ఏదో ఒక బాండేజ్లో ఉన్నారు దేవుని బిడ్డలు. దేని గురించి జ్ఞానము? హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో యెహోవాను కూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను కూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి అని ఉంది. అంటే దేవుని గురించిన జ్ఞానము తెలియక ఆయన బిడ్డలు చెరపట్టబడి ఉన్నారు. అసలు దేవుని నేచర్ ఏంటి? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడని యోహాన్ గారు రాశారు. గాడ్ ఈజ్ లవ్ అని కేజీబీలో ఉంటుంది. ప్రేమ స్వరూపి అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో మాత్రం దేవుడు ప్రేమ అంతే. అంటే మన దేవుడు హిస్ ఫుల్ ఆఫ్ లవ్. ఆయన క్వాలిటీస్ ఇంకా బైబిల్లో చూస్తే నిర్గమకాండంలో మోషేతో స్వయాన దేవుడే తన ఏంటి అనేది చెప్పుకున్నారు. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనము, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప సత్యములు గల దేవుడైన యెహోవా. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. అది యోవేలు గ్రంథంలో మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడునై ఉండి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? మన దేవుడు కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, శాంతమూర్తి, దీర్ఘశాంతము వహించేవాడు. అంటే స్లో టు యాంగర్, కృపా సత్యములు కల దేవుడు, దయ కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు. దేవుని యొక్క ప్రేమ గురించి తెలుసుకోవాలి అంటే నూతన నిబంధనలోంచి ఒక స్టోరీ, పాత నిబంధనలోంచి ఒక స్టోరీ నేను తీసుకున్నాను. నూతన నిబంధనలో తప్పిపోయిన కుమారుని కథ, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. అది మనందరికీ తెలిసిన కథ. ఈ కథలో చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి నా ఆస్తి అంతా నాకు ఇచ్చేయి అంటే తండ్రి ఇచ్చేశారు. నేను దూరదేశానికి వెళ్ళిపోతానంటే తండ్రి వెళ్ళిపోమన్నారు. అంటే మన దేవుడు కూడా అంతేనండి, మనకి ఫ్రీ విల్ ఇచ్చేశారు. మనల్ని ఫోర్స్ చేయరు, నువ్వు ఇలా చేయాలి చేయి, మనల్ని ఫోర్స్ చేయరు. చెప్పడం అయితే చెప్తారు, ఇదిగో నేను మీ ముందు జీవమును మరణమును ఉంచి ఉన్నాను, కానీ మీరు జీవంనే కోరుకోండి అని దేవుడు చెప్పారు. ఇది చేయండి అని చెప్తారు, కానీ మనల్ని ఎప్పుడు ఫోర్స్ చేయరు. సో అలాగే ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుడు కథలో చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళిపోతాడు, తనుకున్నది అంతా కూడా పోగొట్టుకుంటాడు, తండ్రి ఆస్తి అంతా కూడా నాశనం చేసేస్తాడు. ఆఖరికి తినడానికి కూడా తన దగ్గర ఏమీ ఉండదు, పందులు పొట్టు తిని కడుపు నింపుకున్నాడు అని ఉంది. అప్పుడు ఆయనకి జ్ఞానోదయం కలిగి, నా తండ్రి ఇంటిలో దాసులకు అందరికీ ఎంతో ఆహారం ఉంది, నేను ఇక్కడ ఆహారం లేకుండా ఉన్నాను, నా తండ్రి ఇంటికి వెళ్ళి దాసుడుగానైనా నేను ఉంటాను అనుకొని తన తండ్రి ఇంటికి తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు తండ్రి అసహించుకోలేదు, తిట్టలేదు, నా ఆస్తిని అంతా కూడా నువ్వు పాడు చేసావు అని ఏం చెప్పలేదు. దూరంగా బిడ్డ ఉండగానే పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంటే. అంతేకాదు తన సేవకులందరినీ పిలిచి నా కుమారునికి ఒక ప్రశస్తమైన వస్త్రము తీసుకుని రండి, ఉంగరము తీసుకొని రండి, చెప్పులు తీసుకొని రండి, ఒక క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అది తండ్రికి కావాల్సింది ఏంటి? ఆస్తి కాదు, తన బిడ్డ యొక్క పోగొట్టుకున్న క్యారెక్టర్ కాదు. తన తండ్రికి కావాల్సింది ఒకటి, నాయి తప్పిపోయిన నాయి బిడ్డ తిరిగి వచ్చాడు, చనిపోయిన బిడ్డ బ్రతికి వచ్చాడు. తండ్రికి కావాల్సింది అదే. ఇక్కడ తిరిగి వచ్చినప్పుడు తండ్రి ప్రశస్తమైన వస్త్రమును ఏమన్నారు అంటే క్యారెక్టర్, వస్త్రాలు క్యారెక్టర్కి గుర్తు. మనం ఎలాంటి
పాపపు జీవితాల్లో ఉన్నా, ఎలాంటి చీకటి బ్రతుకుల్లో ఉన్నా, ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరుగుతామో దేవుడు మనకి నీతి వస్త్రంను కప్పేస్తారండి. రూబ్ ఆఫ్ రైటియస్నెస్. అంటే మన పాత జీవితం అనేది దేవునికి అసలు ఏమీ గుర్తు ఉండదు. ఉంగరం అనేది అధికారము, చెప్పులు అనేది ఆ రోజుల్లో దాసులు చెప్పులు వేసుకోకూడదంట. కానీ నువ్వు చెప్పులు అంటే నేను దాసుడుగానైనా ఉంటాను అనుకుని వచ్చాడు కదా, నువ్వు దాసుడు కదా, నువ్వు కుమారుడు అని చెప్పులు అంటే తిరిగి ఏ అధికారం అయితే ఆ బిడ్డ కోల్పోయాడో వాటన్నిటినీ తిరిగి తండ్రి ఇచ్చేశారు. రెస్టరేషన్. కుమారుడిగా తన స్థానాన్ని అతనికి ఇచ్చేశారు. అలాగే రోబ్ ఆఫ్ రైటియస్నెస్, ప్రశస్తమైన వస్త్రమును తండ్రి అతనికి తొడిగించాడు. ఇది దేవుని ప్రేమ అలా ఉంటుంది. ఒకవేళ మనం తప్పిపోయినా ఎప్పుడైతే పశ్చాత్తాపడి మరలా ఆయన తట్టు తిరుగుతామో ప్రేమతో మరలా ఆయన్ని మన హక్కున చేర్చుకుంటారు. రెండవ స్టోరీ యోనా గ్రంథంలో నినెవే పట్టణం గురించి. యోనాని దేవుడు నినెవే పట్టణానికి వెళ్ళి, నినెవే పట్టణానికి దేవుడు మీకు నాశనం తెస్తున్నాడు అని డిక్లేర్ చేయమని పంపిస్తే యోనా తార్షీస్ వెళ్తాడు. మరలా దేవుడు ఆయన్ని పట్టుకుని మరలా నినెవే పట్టణానికి తీసుకొచ్చినప్పుడు ప్రకటిస్తాడు, దేవుడు 40 రోజుల్లో మీ అందరికీ నాశనం తీసుకొస్తున్నారని. అయితే నినెవే పట్టణస్థులు అప్పుడు దేవుని తట్టు తిరిగి ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకుంటారు, మమ్మల్ని క్షమించు అని. అప్పుడు వెంటనే దేవుడు ఏ కీడైతే వాళ్ళ మీదకి తీసుకొస్తానన్నారో ఆ కీడు తీసుకురారు. అప్పుడు యోనాకి కోపం వస్తుంది. యోనా గ్రంథము 4:2 యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు దేవుని క్వాలిటీస్ చెప్తున్నాడు ఇక్కడ. కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడునై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. యోనా దేవుని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎలాంటి దేవుడు అని నాకు తెలుసు, నువ్వు కీడు చెయ్యవు, చెయ్యాలనుకున్న కీడుని నువ్వు మానేసి వాళ్ళకి మేలు చేస్తావు, నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడు అయి ఉన్నావు కదా, అందుకే నేను ఇక్కడికి రాను, నేను తర్షీసుకు వెళ్ళిపోతాను అని యోనా అంటాడు. అది మనిషి యొక్క నేచర్ అండి. వీళ్ళు తప్పు చేశారు కాబట్టి తప్పకుండా వీళ్ళకి శిక్ష పడాలి అని మనిషి అనుకుంటాడు. కానీ దేవుడు, మన దేవుడు ఎంత తప్పు చేసినా, ఎంత పాపంలో ఉన్నా మన పశ్చాత్తాపడి ఆయన తట్టు తిరిగితే వెంటనే మనల్ని క్షమించేసే దేవుడు. యోనా ఇలా మాట్లాడినప్పుడు దేవుడు యోనా మీద కోపం తెచ్చుకోలేదండి. యోనాకి ఒక ఎగ్జాంపుల్ చూపించి ఆయన ఎందుకు అలా చేశారో అని ప్రేమగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యోనా ఊరు బయటికి వెళ్ళిపోయి ఒక పందిరి వేసుకొని కూర్చొని ఉన్నప్పుడు ఆ రాత్రికి రాత్రి దేవుడు ఒక పెద్ద సొర చెట్టుని అక్కడ మొలిపిస్తారు. ఆ నెక్స్ట్ డే ఆ సొర చెట్టు నీడన యోనా హ్యాపీగా ఉంటాడు. మళ్ళీ ఆ నైట్ దేవుడు ఏం చేస్తారో ఆ సొర చెట్టుని ఎండిపోచేస్తారు. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ చూసుకుంటే యోనాకి ఆ చెట్టు ఉండదు, ఆ ఎండలో కూర్చోవలసి వచ్చింది. అప్పుడు మళ్ళీ కోపం వస్తుంది యోనాకి. అప్పుడు దేవుడు యోనాతో చెప్తూ ఉంటారు, 10వ వచనం, అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీ విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినెవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. నువ్వు పెంచకుండానే, నువ్వు కష్టపడకుండానే వచ్చిన చెట్టు ఎండిపోతే నువ్వు బాధపడుతున్నావు. 120,000 మంది నా జనులు కుడి ఎడమలు తెలియని వాళ్ళు ఎంత పాపాలో ఉన్నా కూడా దేవునికి వాళ్ళ అమాయకుల్లాగా కనిపిస్తున్నారు. కుడి ఎడమలు ఎరగని నా జనులు, వాళ్ళ గురించి నేను పశ్చాత్తాపడవద్దా, వాళ్ళ విషయాల్లో నేను విచారపడవద్దా అని దేవుడు అడుగుతున్నాడు. దేవునికి ఆయన ప్రజల్లో ఎప్పుడు కూడా అమాయకులుగానే మంచి వాళ్ళుగానే కనిపిస్తారు. మనం ఎంత పాపంలో ఉన్నా, ఒక వ్యక్తి ఎంత పాపంలో ఉన్నా, తన జీవితాన్ని ఎంత నాశనం చేసుకుంటున్నా, దేవుడు మాత్రము అతని మరలా నా వైపు ఒకసారి చూస్తే చాలు, అతనికి మంచి జీవితాన్ని నేను ఇస్తానని దేవుడు ఎదురు చూస్తూ ఉంటారు. ఉన్న పాటున మీరు ఏ స్థితిలో మీరున్నారు, ఇప్పుడు నన్ను దేవుడు క్షమిస్తాడా, నేను ఎంత పాపంలో ఉన్నాను,
ఇప్పుడు దేవుడు నా వైపు చూస్తాడా అని మీరు అనుకుంటే కనుక ఎస్, ఎలాంటి స్థితిలో ఉన్నా ఒక్కసారి దేవుని తట్టు మీరు చూడండి, క్షమాపణ అడగండి, పశ్చాత్తాపడండి. దేవుని మరెన్నడూ నేను వెనక్కి వెళ్ళనని చెప్పండి. దేవుడు వెంటనే తన హక్కున మిమ్మల్ని చేర్చుకుంటారు. దేవుని యొక్క నేచర్ ఇది. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, దయా కనికరము కలిగిన దేవుడు. ఏ ఒక్కరు కూడా నశించిపోవాలని అనుకునే దేవుడు కాదు. ఈ దేవుని యొక్క నేచర్ ఎప్పుడైతే ఒక రెవల్యూషన్ లాగా మీ హృదయంలో కుమ్మరించబడుతుందో, మీ జీవితాల్లో దేవుని యొక్క సూపర్ న్యాచురల్ పవర్ అలా ఫ్లో అవుతుంది. మన దేవుడు ఈజ్ అ గాడ్ ఆఫ్ మిరకల్, సైన్స్ అండ్ వండర్స్. లెక్కించలేని అద్భుత కార్యములు జరిగించే దేవుడు. తన బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాలి అనుకునే దేవుడు. దేవుడేంటో, ఆయన నేచర్ ఏంటో తెలుసుకొని జీవితాల్లో గొప్ప కార్యాలు మనందరం కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.